నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన పీపుల్స్ ప్లాజా మైదానం ప్రఖ్యాతిగాంచింది. దానికి అతి సమీపంలోనే హైటెక్ అంగులతో మరో ఈవెంట్ మైదానం సిద్ధమవుతుంది. ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు, ఫిట్నెస్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు హెచ్ఎండీ ఏర్పాటు చేస్తున్నది. ఖాళీ స్థలాన్ని ఆదాయ వనరుగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కృషి చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. జరిగే ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ కోసం మరో గ్రౌండ్ సిద్ధమవుతుంది. ఆల్రెడీ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ ప్లాజాలో ఇప్పటికీ ఎగ్జిబిషన్ జరుగుతాయి. ఆ గ్రౌండ్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో గ్రౌండ్ అయితే సిద్ధమవుతుంది. ఇది ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న ఈ ఖాళీ స్థలంలో అయితే హెచ్ఎండీఏ దీన్ని అయితే ఎగ్జిబిషన్స్కి నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా ఈ గ్రౌండ్ అయితే 3 ఎకరాల్లో విస్తరించింది. అయితే మొత్తంగా ఇది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ను స్లాబ్ మాదిరిగా దాదాపు 6 అంగుళాల మందంతో అయితే వేస్తున్నారు. విజువల్స్లో చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి సగం పనులు అయితే పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలకల్లా వీటికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చివరకు వచ్చేసరికి మొత్తం ఇప్పుడు ఈ విజువల్స్లో చూసుకుంటే ఇదంతా కూడా ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్తో అయితే అమర్చడం జరుగుతుంది. 6 అంగుళాల మందంతో అయితే దీన్ని వేస్తున్నారు. చివరికి వచ్చేసరికి దాదాపు 3 నుంచి 2 అంగుళాల మందం అవుతుంది. అయితే దీనిపై 3 అంగుళాల మందంతో సపోర్టింగ్ బెడ్గా డస్ట్ వేసి దానిపై ఫెవర్ బ్లాక్స్ అమరుస్తున్నారు. భారీ వాహనాలు వెళ్ళినా కానీ ఇవి కదలకుండా ఉండేందుకు వీలుగా అయితే వీటిని అయితే అమర్చడం జరుగుతుంది. మొత్తంగా ఒకవేళ వీటిపైన ఇందాక చూసుకుంటే ఈ గ్రౌండ్ అంతా కూడా ఒకవైపు మట్టితో కప్పబడి ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అమర్చడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ వర్షం పడినప్పుడు కూడా వర్షాకాలంలో కూడా ఇక్కడ నిర్వహించే ఎగ్జిబిషన్స్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వర్షం నీరు కూడా బయటికి వెళ్ళేందుకు సులువుగా బయటికి వెళ్ళేందుకు ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పైప్స్ కనెక్షన్ ఇచ్చి కూడా వీటికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ భారీగా వర్షం నీరు అంటే ఇక్కడ ఎక్కువ నీరు కనుక ఉంటే ఈ నీరంతా కూడా మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళేందుకు దీని పక్కనే చూసుకుంటే మనకు లేక్ వ్యూ పార్క్ ఉంటుంది. ఆ పార్కులో ఉన్న ఆ పౌండ్కి చేరుకునే విధంగా అయితే ఇక్కడి నుంచి పైప్ లైన్ కనెక్షన్ని అక్కడికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అంటే నీరు నిండితే సమీపంలో ఉన్న ఈ లేక్ వ్యూ పార్క్లో ఉన్న పౌండ్కు వెళ్ళేలా పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. మైదానం చుట్టూ కూడా 200 మీటర్ల పొడవున గ్రిల్స్తో ప్రహారీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రిల్స్ పొడవున అందంగా ఉండేలా మాగడి పింక్ స్టోన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రహారీకి 4 గేట్లు ఉండడం జరుగుతుంది. ఇటు ఒకవైపు ఏమో అంబేద్కర్ స్టాచ్యూ వైపు, ఒకటేమో ఇటు ప్రసాద్ ఐమాక్స్, మరో 2 మధ్యలో అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా ఉండేందుకు అయితే ఇక్కడ గేట్స్ని కూడా ఏర్పాటు చేయడం. మొత్తంగా దీనికి సంబంధించిన పనులు అయితే చాలా వరకు కూడా కంప్లీట్ అయ్యాయి. ఏప్రిల్ నెల వచ్చే వరకు అయితే వీటికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అని అధికారులు చెప్తున్నారు. ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి కూడా చాలా అందంగా గ్రీనరీతో ఏర్పాటు చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అదొక సెల్ఫీ పాయింట్గా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది కనుక ఒకవేళ ఈ గ్రౌండ్ ఏర్పాట్లు అన్నవి పూర్తవుతే ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఎవరికి ఎగ్జిబిషన్ నిర్వాహకులకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇక్కడ నగరంలో ఎన్నో ఎగ్జిబిషన్స్ ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి ఎన్ని గ్రౌండ్స్ ఉన్నా సరిపోవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా గ్రౌండ్ తయారవడం వల్ల ఇంకా ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే ఆనందం చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా దీని నుంచి వచ్చే ఆదాయం ఎంతో కొంత హెచ్ఎండీఏకి ఒక ఆదాయ వనరుగా అయితే గ్రౌండ్ మారనుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలైక్య, హెచ్ఎం టీవీ.